ఒసేయ్, ఏంటండి ఇంకా రాలేదు? నేను మా బాస్తో కలిసి క్రికెట్ ఆడడానికి బెంగళూరు వెళ్తున్నాను. నువ్వేం చేస్తావంటే నా లగేజ్ బ్యాగ్ రెడీ చేయి. అలాగే నా క్రికెట్ కిట్ ఉంది కదా, అది కూడా తీసిపెట్టు. ఇంకో విషయం, నా రెడ్ షర్ట్ ఉంది కదా కొత్తది బీరువాలో, అది కూడా తీసిపెట్టు. నేను వెళ్తూ ఇంటికొచ్చి బ్యాగ్స్ తీసుకెళ్తాను, ఓకేనా? అలాగేనండి. ఏవండి, ఏంటే? క్రికెట్ బాగా ఆడారా? బాగా ఆడటమా? అన్ని 6లు 4లే తెలుసా? కప్పు జస్ట్లో మిస్ అయిపోయింది. ఒసేయ్, నా రెడ్ షర్ట్ పెట్టమని నీకు మరీ చెప్పాను కదా, ఎందుకు పెట్టలేదు? ఏం మాట్లాడవేంటే? నేను మీ రెడ్ షర్ట్ క్రికెట్ కిట్లో పెట్టాను. ఎవరా అమ్మాయి? రేకుండా రేయ్ 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 ఏయ్ ఏందిరా సీరియల్ చూస్తుండగా డిస్టర్బ్ చేశాడని భర్తను చంపిన భార్య కొంపదీసి అలాంటి న్యూస్ ఏమైనా చూసావేంటి? అరే అలాంటి న్యూస్ నేను ఎప్పుడో జమానా చదివినా. నీ పని చూసుకోరా. ఒరేయ్ అది కాదురా, ఈరోజు మన డిస్ట్రిక్ట్ ఎడిషన్లో పెద్ద మిస్టేక్ జరిగింది. అవునా? ఏంట్రా? ఒకసారి చూడు, కనపడట్లేదు. అవును, కనబడటలేదు. పట్టించిన వారికి పారితోషికం. ఇందులో మిస్టేక్ ఏముందిరా? వారి పిచ్చడా, ఇక్కడ ఈ మనిషికి ముక్కు, మూతి, చెవులు, కళ్ళు అన్నీ ఇంత క్లారిటీ కనిపిస్తున్నప్పుడు కనిపించట్లేదు అని రాశారు. అది మిస్టేకే కదా? అరే మామా, ఎక్కడున్నావురా? ఇగో సినిమాకి 2 టికెట్లు దొరికినాయిరా. ఇందులో మన త్రిశూల్ కూడా యాక్ట్ చేశాడు. అబ్బో, హీరోయిన్ కూడా బెల్ల ఉందిరా. తొందరరా. సార్, ఇక్కడ స్కూటర్ స్టాండ్ ఎక్కడ ఉంది సార్? తమ్ముడు, నీ పేరేంటి? చెన్నారి. లారీ టైర్ ఉన్నట్టున్నావు కదరా. మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? మా అమ్మ మా నాన్న గురించి దేనికి సార్? అక్కడ సినిమా టైం అవుతుంది, తొందరగా చెప్పండి సార్. కాదా, తొందరగా చెప్పు మరి. మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? మా అమ్మ డాక్టర్, మా నాన్న ఇంజనీర్. తొందరగా చెప్పండి సార్, స్టాండ్ ఎక్కడ ఉందో. నీ పేరు మీద ఆస్తులున్నాయా? సార్, ఊర్లో 2 కొబ్బరి తోటలు, 1 మాగానుంది సార్. ఇప్పటికన్నా చెప్పండి సార్, సినిమా స్టార్ట్ అయిపోయేలా ఉంది. లాస్ట్ క్వశ్చన్ అడుగుతా, నువ్వేమన్నా చదువుకున్నావా? అవును సార్, MBA అయిపోయింది. ఇప్పటికన్నా త్వరగా చెప్పండి సార్. చూడు తమ్ముడు, మీ అమ్మ మీ నాన్న డాక్టర్, ఇంజనీర్, నువ్వేమో MBA చదువుకున్నావు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అయినా కొంచెం బాధగుందయ్యా ఇంత చిన్న విషయం నీ తెలియపోవటం. స్కూటర్కి స్టాండ్ యాడ్ ఉంటుందిరా, కింద ఉంటది. భయ్యా ప్లీజ్ భయ్యా, ప్లీజ్ భయ్యా. ఎవడు వెనక్కి వస్తున్నాడు? అరే బాబు, నిన్నే. అరే తమ్మి, అరగంట నుంచి చూస్తున్నా, లైన్లో వెనక్కే పోతున్నా కానీ ముందు పట్ల దేనికి? అన్నా, అర్ధగంట నుంచి మళ్ళా వరకు ఫోన్ చేస్తున్నా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు డయల్ చేసిన నెంబరు బిజీగా ఉంది, దయచేసి లైన్లో ఉండండి అంటుంది. అందుకే లైన్లో వెయిట్ చేస్తానా. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. కస్టమర్ కేర్కి స్వాగతం. నా పేరు సురభి. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నమస్తే సురభిజీ, నాది మీకు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటాంది. సారీ సార్, మీరు రాంగ్ నెంబర్కి కాల్ చేశారు. లేదు, మాది కరెక్ట్ నెంబర్కి ఫోన్ చేసింది. మాకి పెళ్లి చేసుకుంటారా? సారీ సార్, ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు అస్సలు లేదు. జీ, నాది మీకు ఆఫర్ కూడా ఇస్తాంది. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఊటీకి తీసుకెళ్తాది, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే కోటికి తీసుకెళ్తాది. అరే, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటే మీరు నాకు ఎందుకు ఆఫర్స్ ఇస్తున్నారు సార్? జీ, మీది సంతోషం కోసం మాది ఇంకో ఆఫర్ ఇస్తాది. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే 2000 అవుతాది, ఫంక్షన్ హాల్లో చేసుకుంటే 2 లక్షల అవుతాది. ఇదంతా కాదు, ఫ్రీగా చేసుకుందామంటే వాట్సాప్ ఉంది. అరే ఓ, నీకు అర్థమైతే లేదా? నాకు నిన్ను పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ అస్సలు లేదు రాబాయ్.
ఇప్పుడు అర్థమైందా మాకి ఎంత నొప్పి ఉంటాదో? హా? ఏంది? మాకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మీది మాటికి ఫోన్ చేసి ఆఫర్లు ఎందుకు ఇస్తాయి? దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపో. రా, టైం ఎంత అయిందిరా? 11 అయింది నాన్న. రాత్రి 11 దాకా బయట నీకేం పని? అది ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్ళొస్తున్నా నాన్న. ఈ సినిమాలు తిరుగుళ్ళు తగ్గించు, చదువు మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. సరే నాన్న. చెప్పడం మర్చిపోయా, మీ కాలేజ్ మేడం దగ్గర నుంచి నాకు లెటర్ వచ్చింది. మేడం దగ్గర నుంచి లెటర్ వచ్చిందా? ఏ మేడం నాన్న? రష్మి మేడం అంట, ఆమె దగ్గర నుంచి నాకు లెటర్ వచ్చింది. రష్మి మేడమా? నాన్న, మేడం కత్తిలా ఉంటది, నువ్వేం భయపడకు, నేను అమ్మతో చెప్పనులే. యాక్షన్. సారీ సార్, మీరు రాంగ్ నెంబర్కి కాల్ చేశారు. దయచేసి మీ నెంబర్ సరిగ్గా. అరే నాకు మీకు